కేసీఆర్ ఒక బహిరంగ సభలో మాట్లాడము 27 నాడు ఆ పార్టీ ఆవిర్భావం 26వ సంవత్సరం అనుకుంటా. 26 సంవత్సరం 26 ఏండ్లు అయింది. ఇక నుంచి కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? బుచ్చన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అనేటువంటిది తెలంగాణ సమాజంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ అనడం కానీ, తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం కానీ, తెలంగాణ యాసను మాట్లాడడం కానీ నిషేధితమైనటువంటి ఒక సందర్భంలో తెలంగాణ అంటేనే ఎన్కౌంటర్లు, తెలంగాణ అంటేనే నాలుక కోతలు, తెలంగాణ అంటేనే ఒక అంటరాని వానిగా చూసేటువంటి ఒక సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడం, ఆట మాట పాట అన్ని బంద్ అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ సమాజానికి ఒక గొంతుక ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి లిఖించదగ్గటువంటి రోజు 27 ఏప్రిల్ 2001. ఎందుకంటే అంతకుముందు అనేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక మంది రకరకాలుగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వివిధ కారణాల వల్ల నిజాయితీ ఉద్యమాల్లో ఉన్నప్పటికీ, నిజాయితీ కార్యకర్తలు ఉన్నప్పటికీ, త్యాగం చేసేటువంటి గొప్ప గుణాలు ఉన్నప్పటికీ కూడా అవి విజయ తీరానికి చేరకపోవడానికి అనేక ఆలోచనల మధ్య అనేక సంఘర్షణలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారు ఈ అన్ని 69 ఉద్యమ గుణపాఠం, అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలు, హింస వలన ఉద్యమాలు ఎట్లా అణచబడుతున్నాయి, ఈ హింస లేకుండా సమాజంలో సుఖశాంతులు ఉండాలంటే హింస లేనటువంటి ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం జరగాలనేటువంటి కోణంలో కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ ఉద్యమాన్ని డిజైన్ చేసినటువంటి తీరే తెలంగాణ సాధించి పెట్టింది అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప మనకు ముందు విషయాలు అర్థం కావు. సార్, ఇప్పుడు అదంతా తెలంగాణ 2014 వరకున్న ఒకనొక చరిత్ర. 2014 తర్వాత ముఖ్యమంత్రి కావడం, అధికారంలోకి రావడం జరిగింది. కొత్త తరం కూడా వచ్చింది. కొత్త తరానికి కేసీఆర్ ఏం చేసినప్పుడు వివరించాల్సిన ఒకనొక పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ సందర్భంలో రాజకీయంగా మీరు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు బుచ్చన్న, గాంధీ మరణించిన తర్వాత కూడా చాలా తరాలు వచ్చినాయి. ఇక అంతకుముందు ఉన్నటువంటి మహాశైలు లెనిన్, మార్క్స్, నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేలు, ఇటువంటి అనేక గొప్ప గొప్ప క్యారెక్టర్స్, ఇందిరాగాంధీ మనం అనుకుంటాయి. కాబట్టి ఒక తరములో చేసినటువంటి అనేక విషయాలు, వాళ్ళు పంచిన ఆలోచనలు, వాళ్ళు సమాజానికి ఇచ్చినటువంటి విలువలు, ఏదో కొత్త తరం వచ్చింది కాబట్టి కేసీఆర్ గురించి కొత్తగా ఏం చెప్పాలనేటువంటి బెంగ అవసరం లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేటువంటిది కేసీఆర్ గారి రాజకీయ చతురత వలన వచ్చింది, అనేక ప్రజా ఉద్యమాల వల్ల వచ్చింది, అనేక త్యాగాల వల్ల వచ్చింది. అట్లాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తెలంగాణ సమాజానికి అవసరమైనటువంటి ఒక డాక్టర్గా పనిచేశారు. అంటే తెలంగాణకు పట్టిన రుగ్మతలు ఏంటి, అసలు తెలంగాణ కావాలని ప్రజలు ఎందుకు కోరుకున్నారు అనేటువంటి విషయంలో ఒక నిరంతర అధ్యయనశీలి కేసీఆర్ గారు. ఆ అధ్యయనంతో ఈ సమాజానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్, మనం భాషలో చెప్పుకోవాలంటే చికిత్స చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. మొదటిది విద్యుత్ విషయంలో, నీటి విషయంలో, నిధుల విషయంలో, ఈ మూడింటి విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణను భారతదేశంలోనే ఒక అగ్రభాగాన నిలిచినటువంటి. ఉదాహరణ కరెంటు, విద్యుత్ అనేటువంటిది తెలంగాణలో, మీరు పల్లెటూరు నుంచి, నేను పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి విద్యుత్ కోసం ఎంత తెలంగాణ పల్లెలు తల్లాడినాయో మనం అందరం కళ్ళారా చూసినాం. కరెంటు లేక ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యవసాయ భూములు అమ్ముకొని బొంబాయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు పోయినరో మనం అందరం కూడా చూసినాం. ఇవాళ నిరంతర విద్యుత్ వలన, ఇవాళ బోర్లలో ప్రాజెక్టుల నిర్మాణం కావడం వల్ల, బోర్లలో నీళ్ళు రావడం వల్ల వ్యవసాయం అనేటువంటిది ఒక మౌలికమైనటువంటి మార్పు తెలంగాణ పల్లెల్లో తెచ్చింది. తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం అనేటువంటిది ఒక భారంగా తయారైనటువంటి నేపథ్యంలో ఆ భారాన్ని ఇష్టంగా మార్చినటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకున్నాడు. ఇది భవిష్యత్తు తరాలకన్నిటికి కూడా, అంటే ఒక తరం దేనికైతే కొట్లాడిందో, దేనికైతే తనలాడిందో ఆ తనలాటకు ఒక పరిష్కార మార్గం చూపినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు చరిత్రలో ఎప్పుడు నిలబడి ఉంటారు అనేది. సరిగ్గా మనం 2023 డిసెంబర్ వెనక్కి తీసుకుంటే కనుక ఆ నలుగురే ఉన్నారు, ఆ కుటుంబమే ఉన్నది, తెలంగాణను కొల్లగొట్టినరు, కోట్లాది రూపాయలు సంపాదించరు, వాళ్ళకు చెప్పులే గతి లేకుండే, వాళ్ళకు స్కూటరే లేకుండే, ఇవన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు వీటి పట్ల ఎందుకంటే ఈ మధ్య కొంచెం మొన్న కేసీఆర్ సభకే 1 కోటి మంది చూసినట్లు వచ్చింది వ్యూస్ ఆ సభతోనే. ఈ సందర్భంలో మీరు ఈ విషయాలను ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు?
అంటే డెఫినెట్గా అంటే ఎప్పుడైనా సమాజం పురోగతికి పోతుంది. మనం తిరోగమన మార్గానికి ఏ పాలకులు ఎంత ప్రయత్నం చేసినా తిరోగమనాన్ని పురోగతి అడ్డుకుంటుంది బుచ్చన్న. ఇది సహజ సమాజ న్యాయ సూత్రం ఇది. కాబట్టి ఇవాళ రైతులకు సంబంధించినటువంటి విషయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది, రైతుకు కేసీఆర్ గారు ఏం చేసినారు, ఒక వ్యవస్థ ఆసరాగా ఉండాలని రైతు బంధు అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు చాలా మంది చాలా రకాలుగా పెట్టినప్పటికీ కూడా ఇటువైపు ఎందుకు ఆలోచించలేదు? కేసీఆర్ కంటే ముందు పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. ఎందుకు రాలేదు అంటే కేసీఆర్ గారు కింద ఒక రిహాబిలేషన్ అంటే ఒక పునరావాస గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక రైతు తను పడ్డ బాధలు ఇతర రైతులు పడొద్దనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయాలనేది ఆయన మైండ్లో మొదలే ఒక మేనిఫెస్టోని పెట్టుకున్నాడు. పెట్టుకొని 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో నిరంతరం దాన్ని అప్డేట్ చేస్తూ పోయిండు. అప్డేట్ చేసినటువంటి ఫలితంగానే అధికారంలోకి వచ్చినాక ఏం శశబిషలు లేకుండా 24 గంటల కరెంటు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా గోదావరి బేసిన్లో మన నీళ్లు మనం తెచ్చుకోవాలి అనేటువంటి దాని మీద ఆయన ప్రధానమైన దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం పెట్టి ఇప్పుడు కూడా అడ్రస్ చేసేది ఏంది, వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినాం, ఇవి కాపాడుకోవాలి కదా. ఇప్పుడు 24 గంటల విద్యుత్తును కాపాడుకోవడం అనేటువంటిది 25 గంటల విద్యుత్ అయితే ఏ పాలకుడు ఇవ్వలేడు, ఉన్నాయి 24 గంటలు. కాబట్టి 24 గంటల విద్యుత్ మెరుగైనటువంటి విద్యుత్తుని ఇవ్వాలి, అవసరమైనటువంటి క్వాంటిటీ పెంచాలి, ఇంకా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, ఈ డిమాండ్ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, రైతులకు భారం కాకుండా చూడాలి అనేటువంటి దాన్ని ఇలా డెఫినెట్గా అడ్రస్ చేయాలి. మళ్ళీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది బుచ్చన్న, ఈ 2.5 సంవత్సరాల్లో 5 సార్లు రైతు బంధు పడాలి రైతులకు, కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టింది రైతు. 3 సార్లు అంటే 3 తొమ్మిదిల 27,000 కోట్లు, 27,000 కోట్లు ఎగ్గొట్టి ఏం చేసింది బుచ్చన్న, 17,000 కోట్లు రుణమాఫీ చేసింది. 10,000 కోట్ల రూపాయలు ఇలా రైతు బంధు నుంచి మిగిల్చుకొని వివిధ పేర్ల మీద ఖర్చులు పెడుతున్నది. ప్రజలకు ఏం చెప్తున్నది, ఎన్నడూ చేయని, ప్రపంచంలో ఎవరూ చేయని మేము రుణమాఫీ చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది అర్థమవుతుంది కదా బుచ్చన్న, ఇలా ప్రజలకందరికీ కూడా 27,000 ఎగ్గొట్టి 17,000 రుణమాఫీ చేసి ఇవాళ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టి ఇలా వ్యవసాయాన్ని మళ్ళీ సంక్షోభం వైపు తీసుకుపోతున్నావు కదా. ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 5 ఆర్ల 30,000 వస్తే కొన్ని యూరియా బస్తానో, కొన్ని నాటేస్తందుకో, కొన్ని తుకానికో, లేకుంటే అప్పు తెచ్చిన దగ్గరకో దేనికో దానికి పెట్టుకుంటాడు. నువ్వు 6,000 5 సార్లు ఇస్తే బుచ్చన్న ఉంటాయా 30,000? ఇన్స్టాల్మెంట్ల బతుకులు ఎట్లనో మనకు తెలుసు కదా బుచ్చన్న. ఈఎంఐల కారణం గత ప్రభుత్వం అనేది వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కారణం గత ప్రభుత్వం అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంది బుచ్చన్న, కాంగ్రెసే కదా. అంటే ఇక్కడ నీళ్ళు లేకపోవడానికి, ఇక్కడ కరెంట్ లేకపోవడానికి, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి కారణం ఎవరు బుచ్చన్న, ఇంతకాలం పరిపాలించిన పాలకులే కదా. అంటే మాకు అవసరమైన ప్రాజెక్టులు ఇవ్వవు, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు పెట్టవు, అవసరమైన విద్యుత్ ఇవ్వవు, అవసరమైన సంక్షేమం పెట్టవు, మేము చేస్తేనేమో అది అప్పులతో చేసినావు కాబట్టి మీ అప్పుల వల్ల మేము తీర్చలేకపోతున్నామని చెప్పుకోండి. నేను ఇంతకుముందు చిన్న లాజిక్ చెప్పిన, 27,000 కోట్లు ఎగ్గొట్టి 17,000 రుణమాఫీ చేసిండని. ఇవాళ నువ్వు ఇన్ని ఆరోపణలు చేస్తున్నావు కేసీఆర్ గారి మీద. చాలా మీరు ఇంతకుముందే చెప్పినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో చెప్పులు లేని వాళ్ళు కార్లకు అయినరు, కాళ్ళు లేని వాళ్ళు అయినరు. సహజంగానే తెలంగాణ ఆస్తి పెరిగింది, తెలంగాణ పౌరుల గౌరవం కూడా పెరిగింది. గతంలో నాకు 25 ఎకరాలు ఉంటే 12,000కి అమ్ముకొని వచ్చిన నేను, మొత్తం భూమి అమ్ముకొని వచ్చిన. ఎందుకు అమ్ముకొని వచ్చిన, వ్యవసాయం అంత పెనుభారంగా మారింది. నా జీతం మొత్తం అంటే నేను అప్పుడు 80లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు వచ్చే 700 రూపాయలు నా వ్యవసాయానికి నేను పెట్టిన మోటార్కు వైండింగ్ షాప్లకు కట్టిన నేను నెలకు 800. నెలకు 800 నా స్వీయ అనుభవం చెప్తున్నా బుచ్చన్న. నా స్వీయ అనుభవం ఏంటంటే నాకు వచ్చే 800 రూపాయలు నేను ప్రతి నెల నా వ్యవసాయానికి మోటారు కాలిపోవడానికి పెట్టుకున్నా. ప్రతి నెల నాకు 800 రూపాయలు ఇంటికి పంపించాల్సిన అవసరం. అప్పుడు ఫోన్లు లేవు, మా నాన్న పోస్ట్ కార్డు రాసేది, అప్పుడు నేను పోయి ఎంఓ మనీ ఆర్డర్ చేసి వచ్చేది. నాకు బియ్యం 25 కిలోలు పంపేది. బియ్యం నాకు అప్పుడు రూపాయికో 2 రూపాయలకు కిలో బియ్యం దొరికేది. నా కాస్ట్ 60 రూపాయలు 70 రూపాయలకు పడేది నాకు.